టిఫిన్స్‌లోకైనా, అన్నంలోకైనా ఇలా ఒకసారి కొబ్బరి పచ్చడిని చేసి చూడండి. రుచి మాత్రం చాలా బావుంటది. దీనికోసం ఒక సగం కొబ్బరి చిప్పని మీడియం సైజ్‌ది తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే మీ కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసి ఇదంతా ఇలాగ దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్‌లోనే తరిగిన ఈ కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసి ఒక్క నిమిషం ఇలాగ సార్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్‌లోనే 2 స్పూన్ల వరకు పల్లీల్ని ఇలాగ లో ఫ్లేమ్‌లో దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు, ధనియాలు అవన్నీ వేసేసుకొని కొంచెం చింతపండు, అలాగే వేయించుకున్న పల్లీలు, ఉప్పు వేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇలాగ వేయించుకున్నాం కదా కొబ్బరి ముక్కల్ని, వాటిని కూడా వేసేసి చక్కగా కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని ఈ బ్యాటర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలి. దానికోసం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అలాగే ఈ పచ్చడిని కూడా వేసుకొని ఒక నిమిషం ఇలా సార్ట్ చేసుకుంటే పచ్చడి రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.